మనం వినే కథల్లో, సినిమాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే ఫార్ములా. మంచికి, చెడుకు మధ్య పెద్ద యుద్ధం. చివరికి హీరో గెలుస్తాడు అంటే మంచే గెలుస్తుంది. సింపుల్. కానీ ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే నిజ జీవితంలో ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? అస్సలు జరగదు గదా. మరి ఎందుకిలా? ఈ ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు ఆధారం. ఇదిగోండి, మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇది. మంచివాళ్లకే ఎందుకు చెడు జరుగుతుంది? బహుశా మనిషి అడగడం మొదలుపెట్టినప్పటినుంచి ఈ ప్రశ్న ఉందేమో. ఎంతమంది తత్వవేత్తలు తలలు పట్టుకున్నారో. సరే, ఈరోజు మనం ఈ చిక్కుముడిని కొంచెం విప్పే ప్రయత్నం చేద్దాం. చూడండి, చరిత్ర మొత్తం వెతికితే ఈ ఒక్క ప్రశ్నకు ప్రధానంగా 2 సమాధానాలు కనిపిస్తాయి. కేవలం సమాధానాలు కాదవి, ప్రపంచాన్ని మనం చూసే దృష్టినే మార్చేసిన 2 వేరువేరు మార్గాలు. అవేంటో చూద్దామా? ఓకే. మొదటి దారి చాలామందికి తెలిసిందే. చాలా మతాలు ఇదే చెబుతాయి. అదే ఏకేశ్వరోపాసన. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించింది, నడిపిస్తోంది ఒక్కరే. ఆయన సర్వశక్తిమంతుడో, అంతకుమించి ఆయన చాలా చాలా మంచివాడు. హమ్మయ్యా, వినడానికి ఎంత బాగుందో కదా. కాని ఆగండి, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. దేవుడు అంత శక్తివంతుడు, అంత మంచివాడు అయితే మరి లోకంలో ఇన్ని కష్టాలెందుకున్నాయి? ఈ బాధ, ఈ అన్యాయం, ఇదంతా ఏంటి? ఆయనకు ఆపే శక్తి లేదా, లేక ఆపడం ఇష్టం లేదా? చూసారా, ఈ ఒక్క ప్రశ్న ఆ మొత్తం సిద్ధాంతానికే అతి పెద్ద సవాలుగా నిలిచింది. సరే, ఇప్పుడు రెండో సమాధానం వైపు వెందాం. ఇది మొదటిదానికి పూర్తి ఆపోజిట్. ఇది ప్రపంచాన్ని మనం అస్సలు ఊహించని యాంగిల్లో చూపిస్తుంది. దీన్నే ద్వైతవాదం అంటారు. దీని లాజిక్ చాలా సింపుల్. ఈ ప్రపంచంలో మంచి దేవుడు ఒక్కడే లేడు. మంచి ఎంత నిజమో, దానికి సమానమైన స్వతంత్రమైన చెడు శక్తి కూడా అంతే నిజం. ఇవి రెండూ ఎప్పుడూ యుద్ధం చేసుకుంటూనే ఉంటాయి. అంటే మంచి దేవుడు చెడుని సృష్టించలేదు, దాన్ని పూర్తిగా ఆపలేడు కూడా. అది ఆయన కంట్రోల్లో లేదు. సో ఈ ద్వైతవాదం ప్రకారం చెడు ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. ఎందుకంటే చెడు చేయడానికి ఒక స్పెషల్ పవర్ ఉంది, అంతే. దాని పనే అది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెనేషన్ కదా. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 2 సమాధానాల్లో ఏదీ పర్ఫెక్ట్ కాదు. ఒక్కదాన్లో ఉన్న సమస్యకు రెండోది సమాధానం చెబితే రెండోదాన్లో మళ్ళీ ఇంకో పెద్ద సమస్య పుట్టుకొస్తుంది. ఇది అస్సలు బ్యాలెన్స్ అవ్వని ఒక కాస్మిక్ త్రాసులాంటిది. చూడండి, ఏకేశ్వరోపాసన ప్రకారం ప్రపంచంలో ఒక ఆర్డర్ ఎందుకుందో చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే అంతా ఒకరి కంట్రోల్లోనే ఉంది కాబట్టి. కాని ద్వైతవాదం దగ్గరకొచ్చేసరికి ఇక్కడొక పెద్ద చిక్కుంది. ఈ మంచి దేవుడు, చెడు దేవుడు ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటే ఇద్దరూ ఒకే లా ఆఫ్ ఫిజిక్స్ని, అంటే ఒకే భౌతిక సూత్రాల్ని ఎందుకు పాటిస్తున్నారు? సూర్యుడు రోజు ఉదయించడం, గ్రావిటీ పనిచేయడం లాంటివి. ఈ రూల్స్ ఎవరు పెట్టారు? ఇది ద్వైతవాదం సమాధానం చెప్పలేని అతిపెద్ద ప్రశ్న. ఈ కొటేషన్ ఈ మొత్తం గందరగోళాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఏకేశ్వరోపాసన ప్రపంచంలో ఆర్డర్ని వివరిస్తుంది, కాని చెడును చూసి అయోమయంలో పడుతుంది. ద్వైతవాదం చెడును వివరిస్తుంది, కాని ఆర్డర్ని చూసి తిక్కమక పడుతుంది. చూసారా, అటు వెళితే నొయ్యి, ఇటు వెళ్తే గొయ్యి. మరి దీనికి పరిష్కారమే లేదా? చరిత్ర చూస్తే పైకి ఏకేశ్వరోపాసన గెలిచినట్టే కనిపిస్తుంది. కాని అసలు విషయమేంటంటే ద్వైతవాదం ఓడిపోలేదు, అస్సలు ఓడిపోలేదు. అది జస్ట్ రూపాంతరం చెందింది. ఇప్పుడు ఏ మతాలైతే గెలిచాయో వాటి లోపలే రహస్యంగా దాక్కునుంది. నమ్మలేకపోతున్నారా? ఎలాగో చూపిస్తాను. ఒకప్పుడు జొరాస్ట్రియనిజం లాంటి ద్వైతవాద మతాలు ప్రపంచంలో చాలా బలంగా ఉండేవి. పర్షియన్ సామ్రాజ్యమంతా అవే. కాని కాలం గడిచే కొద్దీ క్రైస్తవం, ఇస్లాం లాంటి ఏకేశ్వరోపాసన మతాలు వాటిని పక్కకు నెట్టేశాయి. కాని ఆ మతాలు పోయినా వాటి ఆలోచనలు మాత్రం పోలేదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ ద్వైతవాద ఆలోచనలు ఎక్కడికీ పోలేదు. అవి కేవలం వేరే మతాల్లోకి కలిసిపోయాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం ఫాలో అయ్యే పెద్ద పెద్ద మతాల్లో కూడా ఈ ద్వైతవాదం డిఎన్ఏ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనం ప్యూర్ మోనోథియిజం అనుకుంటున్నది నిజానికి ఒక మిక్స్డ్ వర్షన్. ఉదాహరణకు సైతాన్ అంటే దేవుడితోనే పోరాడగల ఒక పవర్ఫుల్ విలన్. ఈ కాన్సెప్ట్ పక్కా ద్వైతవాదం. ఇంకా స్వర్గం, నరకం,
మంచివాళ్లు వెళ్లడానికి ఒకచోటు చెడ్డవాళ్లు వెళ్లడానికి ఇంకో చోటు. ఇది కూడా ద్వైతవాదం నుంచే వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఒక్కడే సర్వశక్తిమంతుడైతే ఆయనతో సమానంగా పోరాడే సైతానెలా ఉంటాడు? ఇది ఎంత పెద్ద వైరుధ్యమో కదా. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని పూర్తి ఆపోజిట్ ఐడియాలను మనం ఒకేసారి ఎలా నమ్మగలుగుతున్నాం? మన బ్రెయిన్కి ఇదెలా సాధ్యం? ఈ విచిత్రమైన మానవ లక్షణానికి ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది. దాన్నే సింక్రెటిజం అంటారు. సింపుల్గా చెప్పాలంటే వేర్వేరు నమ్మకాలను, ఆచారాలను తీసుకుని వాటన్నింటినీ కలిపి ఒక కొత్త ఖిచిడిలా తయారు చేసుకోవడం. ఈ ఒక్క పదం ఇప్పుడు మనం నమ్మే నమ్మకాలు ఎలా తయారయ్యాయో అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ఈ డోనట్ చార్ట్ చూడండి, మన మైండ్సెట్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒకవైపు ఒకే దేవుడున్నాడని నమ్ముతాం, మరోవైపు ఆ దేవుడితోనే పోరాడే సైతానున్నాడని కూడా నమ్ముతాం. అటు సాధువులను పూజిస్తాం, ఇటు దెయ్యాలంటే భయపడతాం. ఇవన్నీ ఏకేశ్వరోపాసన, ద్వైతవాదం, బహుదేవతా ఆరాధన, జీవాత్మవాదం ఇలా వేర్వేరు సిస్టమ్స్ నుంచి వచ్చిన ముక్కలు. అంటే దీని బట్టి చూస్తే బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద మతం ఏదైనా ఉందంటే అది ఈ సింక్రెటిజమే. మనం పేరుకు ఏ మతానికి చెందినవాళ్లమైనా మన నమ్మకాలు మాత్రం ఈ కలగూరగంపే, ఎన్నో వేర్వేరు నమ్మకాల మిశ్రమమే. సో చివరిగా ఒక ప్రశ్న. బహుశా ఇలా ఒకదానికొకటి పొంతనలేని, పూర్తి విరుద్ధమైన విషయాలను కూడా ఒకేసారి నమ్మగల మన అద్భుతమైన కెపాసిటీనే ప్రపంచంలో ఉన్న ఏకైక నిజమైన మతమంటారా? ఆలోచించండి. ఇది మన గురించి, మన నమ్మకాల గురించి మనకే తెలియని ఎన్నో కొత్త విషయాలను చెబుతుంది.